దానికి కేంద్ర ప్రభుత్వం కులగణనకు ఓకే చెప్పింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని క్యాబినెట్ నిన్న నిర్ణయం తీసుకుంది. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను సెన్సస్తో పాటు వాళ్ళ కులాలను కూడా లెక్కించడం కోసం నిర్ణయం చేసింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలాగే కులగణన చేయాలని చెప్పి సుదీర్ఘకాలం పాటు అంటే దాదాపు 2-3 ఏళ్ల నుంచి అదే పనిగా ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెడుతూ ప్రజలందరికీ వివరిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఇదే విషయాన్ని గతంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కానీ అలాగే సమాజ్వాదీ కానీ డిఎంకే కానీ వీళ్ళందరూ కూడా కులగణన చేయాలి ఈ దేశంలో అనేటువంటి డిమాండ్ను చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే క్యాబినెట్ కూర్చున్నటువంటి సందర్భంలో మీడియా వీళ్ళందరూ కూడా ఇక పాకిస్తాన్ మీద యుద్ధం కోసం వీళ్ళంతా తీవ్రంగా ఇది కాదు, మోహన్ భగవత్ గారిని పిలిచి దీనిపైన అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత క్యాబినెట్లో చర్చకు పెట్టి కులగణనకు ఓకే చేసింది కేంద్ర ప్రభుత్వం. 94 సంవత్సరాల తర్వాత 1931లో జరిగినటువంటి కులగణన తర్వాత 94 సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేశంలో కులగణన జరగబోతా ఉంది. అంటే 2011లో కూడా అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంటు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే చేసింది, కానీ ఆ లెక్కల్ని మాత్రం బయట పెట్టలేదు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మొదట్లో కొంత వ్యతిరేకించింది. ఆ తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ కులగణన కోసం డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ మొన్నటిదాకా కలిసి ఉంటే ఏకైతో సేఫే అని చెప్పి ఓ నినాదాలు చేసింది. ఎట్టకేలకు క్యాస్ట్ సెన్సస్ని తెర మీదకి తెచ్చింది. సో దీంట్లో మరి క్యాస్ట్ సెన్సస్లో హీరో ఎవరు, విలన్ ఎవరు, ఈ లెక్క తేలాల. దీనికి మనం కొన్ని లెక్కలు చూసుకోవాలా. మరీ ముఖ్యంగా బీసీ ప్రజలు చూడాల్సినటువంటి లెక్కలు కొన్ని ఉంటాయి. సో వాటిని ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 1931 తర్వాత క్యాస్ట్ సెన్సస్ ఎందుకు ఆగిపోయింది, కారణం ఎవరు, ఏ రకంగా క్యాస్ట్ సెన్సస్ని తర్వాత బీసీల రిజర్వేషన్ని అడ్డుతలిగిరు అనేది 1-2 విషయాలు క్లియర్గా మనకు క్లారిటీ ఉండాలి. అంటే ఇప్పుడు మేము క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాం కాబట్టి బీసీ ప్రజలారా మీరందరూ మాకే ఓట్లు వేయాలని భారతీయ జనతా పార్టీ అన్న, ఈ డిమాండ్ను మేమే లైమ్ లైట్లో పెట్టినాం కాబట్టి మాకే ఓట్లు వేయాలని చెప్పి కాంగ్రెస్ చెప్పినా, లేదు అనంటే బీసీలకు రిజర్వేషన్ పెంచాలని మా కూతురు కవిత గారు చెప్తా ఉన్నారు కాబట్టి మాకే ఓట్లు వేయాలని పొరపాటున వీళ్ళు వస్తారు. రేపు పొద్దుగాలు వచ్చేటువంటి అంశాలు ఇవే. సో ఇక్కడ 1931లో జరిగింది కులగణన, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కులగణన జరిగింది. అయితే 1931లో కులగణన జరిగింది, 1941లో కూడా జరిగింది. 41లో కూడా కులగణన జరిగింది. అయితే 1941లో జరిగినటువంటి కులగణన వరల్డ్ వార్ సందర్భంగా ఆగిపోయింది. వరల్డ్ వార్ కారణంగా ఈ డేటా బయటికి రాలేదు, సమగ్రంగా కులగణన నిర్వహించలేదు. ఇక ఆ తర్వాత మనకు 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో సెన్సస్ జరగాలి. ప్రతి 10 సంవత్సరాలకి సెన్సస్ జరగాలి. ఇది 1951లో జరగాలి. అప్పటికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు. 1952 తర్వాత మనకు ఎన్నికలు ఈ వ్యవహారం అంతా జరిగింది, సాధారణ ఎన్నికలు జరిగినాయి. సో ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ చేయాల్సినటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పిండంటే, ఇప్పుడు దేశానికి స్వతంత్రం రాక మునుపు చేసిరు క్యాస్ట్ సెన్సస్, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం జాతీయత అనేటువంటి పదాన్ని జాతీయత అంటే మనం అంతా ఒకే జాతి వాళ్ళము, ఇందులో ఇక కులాలు మతాలు భేదాలు లేవు అనేటువంటి భావనతో ఆ రోజు నుంచి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం నుంచి క్యాస్ట్ సెన్సస్ని ఆపేసారు. అంటే మనకు ఒరిజినల్గా క్యాస్ట్ సెన్సస్ లెక్కలు ఏమున్నాయి అంటే 1931 లెక్కలు మాత్రమే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సెన్సస్ 1931కి సంబంధించిన క్యాస్ట్ సెన్సస్ లెక్కలు కావాలంటారు. నేను అది లింక్ పెట్టిన అయిపో. సో ఇది ఏది క్యాస్ట్ సెన్సస్ సంబంధించినటువంటి 1951 దాకా వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ దేశం మొత్తం మీద బీసీలకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. కారణం ఏంటంటే 1952 నుంచి
ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలైనవి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలైనవి. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలయ్యే సమయంలో ఏంటంటే భారతదేశంలో సెన్సస్ జరిగినప్పుడల్లా ఎస్సీ ఎస్టీలను మాత్రమే లెక్కబెట్టిరు. ఆ తర్వాత రిలీజియన్లను లెక్కబెట్టిరు. వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకు సీట్లు ఇవ్వాలి కాబట్టి. ఎస్, వాళ్ళకు ఎందుకంటే రాజ్యాంగంలో వాళ్ళ జనాభా ఎస్సీలకు సంబంధించినటువంటి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి, ఉద్యోగ విద్యా రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎస్టీలకు కూడా అవి ఇవ్వాలి. కాబట్టి ఇవి అనివార్యంగా లెక్కబెట్టిరు. సో బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ లేదు కాబట్టి లెక్కబెట్టలేదు. సో ఇక్కడ నెహ్రూ ప్రభుత్వం కనుక అప్పుడే కనుక ఈ బీసీ సెన్సస్ చేసి ఉంటే ఇవాళ బీసీల పరిస్థితి ఏది జీవితాల్లో కొంత మార్పు జరిగేది. కానీ ఆ ప్రయత్నం అక్కడ స్టాప్ అయింది. అక్కడ స్టాప్ అయిన తర్వాత కాకా కలేకర్ కమిషన్, ఆ తర్వాత ఇంకా కొన్ని కమిషన్లు వేసుకుంటూ వచ్చారు. ఏ కమిషన్లు వేసినా ఆ కమిషన్ రిపోర్ట్లను అన్నిటినీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది. ఆ కమిషన్ రిపోర్ట్లను ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలే. ఇంప్లిమెంట్ చేయకపోతే తర్వాత ఏది ఇందిరాగాంధీ ప్రభుత్వం పోయిన తర్వాత జనతా పార్టీ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ తీసుకొచ్చింది. ఈ మండల్ కమిషన్ బీపీ మండల్, బృందేశ్వర్ ప్రసాద్ మండల్, బీపీ మండల్ నేతృత్వంలో జరిగింది. ఈయన బీహార్కు మాజీ ముఖ్యమంత్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి. ఈయన మనమడే ఒకరోజు మన స్టూడియోలో ఇక్కడికి వచ్చినటువంటి సూరజ్ మండల్. అయితే ఈ బీపీ మండల్ గారు ఏం చేశారంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని జనతా సర్కార్ నియమించినటువంటి ఈ కమిషన్ ద్వారా ఆయన 27% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన చేసిండు. చేస్తే దీన్ని అప్పుడు ఈ జనతా సర్కార్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ సపోర్టు దానికి ఉండే. బీజేపీ ఏం చేసిందంటే ఇప్పుడు మండల్ కమిషన్ ఏమో దేశవ్యాప్తంగా తిరుగుతుంటే ఈ మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా తిరగనీయొద్దని అద్వానీ ఆధ్వర్యంలో కమండల్ యాత్ర అని పెట్టిరు. కమండల్ యాత్ర బీసీలకు కావాల్సింది రిజర్వేషన్లు కాదు, రామ మందిరం కావాలని తిరిగిరు. వీళ్ళు రథయాత్ర చేసిరు. రథయాత్ర చేసి బీపీ మండల్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పట్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది భారతీయ జనతా పార్టీ. సో ఇట్లా వీరు చేసిన తర్వాత వీపీ సింగ్ సర్కార్ వచ్చి పోయినా సరే కూలిపోయినా సరే ప్రభుత్వం కానీ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తా అని 27% రిజర్వేషన్లు నుంచి 1992 వరకు ఈ మధ్యకాలంలో అమలు చేసింది. ఇక్కడ ఓకే చేసిన తర్వాత ఏం చేసిందంటే వీళ్ళంతా మళ్ళీ ఈ కమండల్ బ్యాచ్ అంతా సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోయి పిటిషన్లు వేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అంటే మొత్తం అగ్గిగుండం చేస్తామని అన్నారు. సుప్రీంకోర్టు ఏం చేసింది? సుప్రీంకోర్టు లే మేము చెప్పేదాకా ఇది ఇంప్లిమెంట్ చేయొద్దని 2 ఏళ్ళు ఆపింది సుప్రీంకోర్టు. 2 ఏళ్ళు 27% రిజర్వేషన్ బీసీలకు ఆపిన తర్వాత ఆ తర్వాత అనివార్యంగా ఇక 50% సీలింగ్ దాటుతలేదు కాబట్టి అని చెప్పి 27% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చారు. ఈ 27% రిజర్వేషన్ ఇస్తే 27% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అమలైందంటే అమలు కాలే. 2022-23 ఇప్పటి వరకు బీసీలకు 27% రిజర్వేషన్ రాజ్యాంగపరంగా ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటి వరకు భర్తయింది 22.5%. ఇంతే భర్తయింది. ఇంతే గ్రూప్ ఏ ఉద్యోగాలలో కేవలం 18% మాత్రమే అమలైంది. అంటే ఉన్న రిజర్వేషన్ను కూడా ఇంప్లిమెంట్ చేయలేదు వీళ్ళు ఇప్పటి వరకు. అంటే ఈ పాలకులంతా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇందులో భారతీయ జనతా పార్టీ పాత్ర, వాళ్ళు మొదటి నుంచి దీన్ని వ్యతిరేకించి మండల్కు కమండల్ తీసుకొచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయాం నుంచి ఈ అంశాన్ని తొక్కిపెట్టి ఆఖరికి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఆ తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం ఈ బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తే ఆ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేయడం కూడా నిర్లక్ష్యం చేసి ఇప్పటివరకు చేస్తూనే ఉన్నారు. మీరు ఐఏఎస్లది నిన్న మొన్న లిస్టు చూసారు కదా, ఐఏఎస్లు ఎంతమంది బీసీలు అయ్యారు, ఎంత పర్సెంటేజ్ అయిందని చెప్పి. వాస్తవానికి 27 కావాల్సి ఉంటే 15-16% అయినటువంటి పరిస్థితి. ఈ రకంగా బీసీలకు ఇటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాయి. ఇప్పుడు బీసీలలో వచ్చినటువంటి చైతన్యం, బీసీలలో వచ్చినటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారు పట్టుకుండు. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని కావాలంటే ఆయన ముందున్నటువంటి బలమైన ఆప్షన్ ఏంది? ఈ దేశంలో మెజారిటీ పక్షాలైనటువంటి బీసీల మనసు చూరగొనాలి. బీసీల మనసు చూరగొనాలంటే ఏం చేయాలి? బీసీలకు కావాల్సింది ఇవ్వాలి. బీసీలకు ఏం కావాలి? బీసీలకు
వాళ్ళకు ఎంత ఉన్నారో అంత వాటా ఇవ్వాలి ఈ దేశంలో అనేటువంటి నినాదాన్ని ఆయన తీసుకొని వచ్చిండు. సో బీసీల నినాదాన్ని తీసుకొని వస్తే ఏమైందంటే బీజేపీ ఇది 2028 అనుకో, కాంగ్రెస్ ఈ 2029 అవుతుంది ఇది పార్లమెంట్ ఎలక్షన్. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర ఉన్నది ఏంది? దేశవ్యాప్త కులగణన, బీజేపీ వద్ద ఈ ఎలాంటి అస్త్రం రేపు 2029కి లేదు. ఈ అస్త్రం లేనట్టు, ఎందుకంటే రామ మందిరం కట్టుడు అయిపోయింది, 370 అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అస్త్రం లేదు కాబట్టి ఉన్నటువంటి అస్త్రం ఏంటంటే రాహుల్ గాంధీ గారి దగ్గర ఉన్నటువంటి ఈ అస్త్రాన్ని నిన్న క్యాబినెట్లో నిర్ణయం ద్వారా వీళ్ళు లాగేసుకురు. వీళ్ళకు వచ్చేసింది అది మార్కులు, క్యాబినెట్ నిర్ణయం ద్వారా మార్కులు వీళ్ళకు పడ్డాయి. ఇంకేమంటారంటే ఇంకొక ముందడుగేసి చట్టసభల్లో కూడా రిజర్వేషన్ తీసుకొని అమలు చేసేటువంటి ఆలోచన చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర ఈ ఆప్షన్ పోయింది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? క్యాబినెట్ నిర్ణయం తర్వాత రాహుల్ గాంధీ గారు అందరూ కూడా మా నిర్ణయం వల్లనే ఇది జరిగింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఎవరి నిర్ణయం వల్ల జరిగినా కూడా ఇది రాజకీయ అవకాశంగా ఇన్ని ఏళ్ల పాటు వాడుకున్నది మాత్రం ఈ రెండు పార్టీలే. ఈ రెండు పార్టీలు రాజకీయ అంశంగా, ఓటు బ్యాంక్గా ఈ అంశాలను వాడుకుంటూ వచ్చినాయి. ఎట్టకేలకు క్యాస్ట్ సెన్సస్ చేస్తాము అనేటువంటి మాట కేంద్ర క్యాబినెట్ చెప్పిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి అస్త్రం ఏంటంటే చట్టసభల్లోనూ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. ఇది పెడితే ఇంకా మళ్ళీ ఉంటుంది. రైట్. ఇది తీసుకొచ్చింది అనుకో, ఒకవేళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము ఇది కూడా అమలు చేసింది అనుకో, 2029 ఎన్నికలు ఈ అంశం చుట్టే తిరుగుతాయి అన్నట్టు. మాక్సిమం ఇక భారతీయ జనతా పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి నిజంగా. అట్లా చేస్తే ఈ అవకాశాలు ఇట్లా ఉంటాయి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఈ దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ స్వాతంత్రం రాకముందు నుంచి ఈ బీసీలకు అన్యాయం చేసింది. మరి ఇప్పుడు ఇవి చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ చేసిందాన్నే వీళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలే. కాబట్టి ఇక్కడ బీసీలకు కావాల్సింది ఏంటంటే అధికారం బీసీల చేతుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు మీకు రిజర్వేషన్ ఇస్తాం, అధికారం మా చేతిలో ఉంటుందంటే కూడా మోసమే. అధికారం కూడా బీసీల చేతుల్లోనే ఉండాలి. ఇక్కడ ఇంకోటి ఏం చేసిరంటే బీసీలకు రిజర్వేషన్లు అంశం తెర మీదకి రాకముందుకు ఈడబ్ల్యూఎస్ కోటా 10%, ఈడబ్ల్యూఎస్ కోటా 10% రిజర్వేషన్ ఉన్న ఫలంగా తీసుకొచ్చారు. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొస్తే దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా ఓటేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళు కూడా వేసి పారేసారు. కానీ బీసీల రిజర్వేషన్కి వచ్చేసరికి మాత్రం నువ్వెంత, నేనెంత, నువ్వు ఇస్తావా, నేను ఇయ్యా, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ కోటా 10% 2019 103 అమెండ్మెంట్, ఏది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తోటి ఈ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిండు. దీనికి వీళ్ళందరూ ఓటేస్తే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ కోటాకు జై కొట్టిరు. దీనికి ఏ కమిషన్ లేదు, తర్వాత ఏం లేదు, కమిషన్ లేదు, చర్చ లేదు, ఏమీ లేదు. రాష్ట్రాల మీదకి వదిలేసిరు. రాష్ట్రాల మీదకి వదిలేస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి ఎంతమంది ఉంటారంటే 1 లేదా 1.5% మంది మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి అర్హులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ 1.5% మందికి 10% ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్. ఈ 1.1% ఎందుకనంటే ఒకవేళ ఇప్పుడు 10% ఉన్నా కానీ దాంట్లో అగ్రవర్ణ పేదలు ఉంటేనే ఈ పర్సెంటేజ్ అది. అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేటువంటి అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళలో బీసీలు లేరట. మళ్ళీ బీసీలు ఇళ్ళకి రావద్దట. చట్టంలో చేసిరు. బీసీ ఎస్సీ ఎస్టీలు వెనకబడి తిండికి గతి లేక గుడిసెలో ఉన్నా కూడా ఇందులో ఇళ్ళకి రావద్దట. ఇగో ఇటువంటి చేసి పెట్టిరు. వీటన్నిటికీ వీళ్ళందరూ చేయి కొట్టిరు. రెండో విషయం ఏంటంటే బీసీలకు 33% రిజర్వేషన్ ఉండే, 33% లోకల్ బాడీస్లో ఉంటే దాన్ని కేసీఆర్ ఏం చేసిండంటే 23కు తెచ్చిండు ఈ పుణ్యాత్ముడు. అంటే వీళ్ళందరూ కలిసి బీసీల జీవితాలతోని ఫుట్బాల్ ఆడిరు వీళ్ళంతా. వీళ్ళు రేపు పొద్దుగాల మాదే అని వస్తారు కాబట్టి ముందే ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కులగణన అంశాన్ని అప్కమింగ్ పొలిటికల్ ఇష్యూ కింద చూస్తూ ఉన్నాయి. అధికార మార్పిడి కోసం ఓ పెద్ద విషయాలను తెర మీదకి తెచ్చినాయి.
కాబట్టి బీసీ ప్రజలారా వీళ్ళందరి కృతజ్ఞతలే, వీళ్ళందరి కృతజ్ఞతలే, వీళ్ళందరికీ మంచిదే అయ్యా, పరికం పైన కౌగలించుకోవాల్సిందే. ఎందుకంటే బీసీలకు మంచి జరుగుతున్నప్పుడు బీసీల గురించి ఏది స్వాతంత్రం వచ్చిన 70-85 ఏళ్ళ తర్వాత బీసీల గురించి ఒక కార్యక్రమం పెట్టుకురు కాబట్టి మంచిది. ఓకే, అందరికీ నమస్కారం నాయన. మార్నింగ్ న్యూస్ తరఫున నరేంద్ర మోడీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీఆర్ గారికి, ఇంకెవరెవరైతే సహకరించిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనము బీసీల ముందున్నటువంటి అంశం ఏంటంటే ఈ కులగణన చేస్తావు. కులగణనలో తెలంగాణనే కాదు మొత్తం భారతదేశంలో 55 నుంచి 60% మంది బీసీల జనాభా వెళ్తుంది. మరి ఈ వెళ్ళినటువంటి బీసీల జనాభాకు సుప్రీంకోర్టు ఏం చేసింది? రిజర్వేషన్లు 50% దాటొద్దని చెప్పింది. స్లాబ్ 50% స్లాబ్ దాటకూడదు అనేటువంటి నిబంధన సుప్రీంకోర్టు విధించింది. సో రాజ్యాంగంలో కూడా లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటాతో 10% పెరిగింది, దానికి ఓకే ఏం కాదని చెప్పింది సుప్రీంకోర్టు. ఇట్లా పెరిగినట్టు కాదట, ఒక్క బీసీలకు మాత్రం ఇస్తేనే పెరిగినట్టు అవుతుంది. అట్లయితుంది లెక్క. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలారా, ఈ స్లాబ్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్లు 50% మాత్రమే ఉండాలనేటువంటి నిబంధన సుప్రీంకోర్టు ఏదైతే చేసిందో ఈ నిబంధనను పార్లమెంట్లో కొట్టేయాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ నిబంధనను కొట్టేయాలి. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేదు. రెండో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే మనకు రాజకీయాల్లో రిజర్వేషన్లు రావాలి. రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలి. బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు వస్తే అప్పుడు ఉద్యోగాల్లో కానీ ఇతరత్ర కానీ వాళ్ళ వర్గాలకు వాళ్ళు మంచి చేసుకోగలుగుతారు. ఇది కీలకమైంది. ఈ 2 అంశాలు జరగాలి. కులగణన చేయంగానే సరిపోదు, ఈ 2 అంశాలు కూడా ఇంప్లిమెంట్ కావాలి. ఈ 2 అంశాల విషయంలో ఈ పార్టీలు ఈ నాయకుల స్టాండ్ ఏంటనేది మన బీసీలంతా అబ్జర్వ్ చేయాలి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.